వెల్కమ్. టుడే ప్రోగ్రామ్ వచ్చి అవరోధం. అవరోధం అంటే అబౌట్ రిస్ట్రిక్షన్స్ అంటే సపోజ్ అడ్డంకులు. ఎందుకు ఈ టాపిక్ సెలెక్ట్ చేయడం జరిగిందంటే ఎన్నో అధిగమించి ఎన్నో అద్భుతాలు సృష్టించాము అని మనం వింటాం. అది నిజంగా ఆమోదయోగ్యం. ఆ తర్వాత ఏదైనా రికార్డ్ సృష్టిస్తే అందులో మంచి పేరు వస్తుంది. సో అవరోధం అనగానే మనం ముందు ఒకటి అర్థం. అంటే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఏదైనా మనం ఒక మంచి టాపిక్ తీసుకున్నప్పుడు దాంట్లో ఆ విషయం పట్ల అవగాహన ఉన్నప్పుడు ఎక్కడ మనము వర్క్ చేయాలి, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, అది అవరోధం కాదు. ఈ విషయం పట్ల ఎక్కువ అవగాహన. సో ఆ మూమెంట్ వచ్చేసింది, బాగా రియాక్ట్ అయ్యి ఎక్కువ పని చేయొచ్చు. బట్ కొన్నిసార్లు గుర్తుండిపోతుంది. ఆ గుర్తుండిపోవడమే అవరోధం అనిపిస్తుంది. ఎందుకంటే సపోజ్ మనిషి తేడా ఉంటుంది. ఆయన ఈజీగా చేసేసాడు, ఈయన ఈజీగా చేయాల, అలా ఎప్పుడూ ఉండదు. బట్ ఆ వర్క్ ఈయన బాగా చేసేసాడు, ఈయన చేయలేకపోయాడు. సిచ్యువేషన్ ఏంటో మనకు అర్థం కాదు, ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. ఒకసారి నోట్ అయింది అట్లా. స్కూల్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు పిల్లలు ఎగ్జిబిట్ చేస్తారు. నెక్స్ట్ స్టూడెంట్ అంటా అంటే ఒక ఫ్రెండ్ అక్కడే నిలబడినాను, నీది అయిపోయింది కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, లేదు మా ఫ్రెండ్ది కావాలి. తీరా ఫ్రెండ్ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత ఆ వయసులో ఏం అర్థం కాదు, అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అట్లా ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అది గుర్తుండదు. ఆ తర్వాత మామూలుగా సో
రిస్ట్రిక్షన్స్ అంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు కాంపిటీషన్ ఇది నాట్ రెస్ట్రిక్షన్. కాంపిటీషన్ ఎప్పుడు ఆరోగ్యవంతమైన పోటీ అంటారు. కాంపిటీషన్ని ఆరోగ్యవంతమైన పోటీ. ఎక్కువ కాంపిటీషన్ ఉండి వ్యక్తి ముందుకెళ్ళగలడు, కాన్ఫిడెంట్ వచ్చింది, కాంపిటీషన్ గురించి తెలియడమే గొప్ప, ముందుకెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. అవన్నీ రిస్ట్రిక్షన్స్ కావు. అదేవిధంగా ఇలాంటివి చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాల డౌట్స్ మనకు క్లియర్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయొచ్చు, తర్వాత ఏమన్నా కామెంట్స్ ఉంటే పంపించచ్చు. ఎవరైనా ముండి పట్టు అది అవరోధం ఏం కాదు. అంటే వేరే వాళ్లకు ఇన్కన్వీనియన్స్ కానంత వరకు అవి రిస్ట్రిక్షన్స్ కావు. సపోజ్ నేను వర్క్లో ఉన్నాను, ఈ వర్క్ కాకుండా ఇంకో వర్క్ నాకు తెలియకుండా ఏం జరగదు కదా, అన్నీ నాకు తెలిసే జరుగుతాయి. సో ఆ రిస్ట్రిక్షన్ అనేది వెళ్ళిపోతుంది. బాగా చీర్ఫుల్ ఉన్న కండిషన్లో, ఎంతజియాస్టిక్గా ఉన్న కండిషన్లో వ్యక్తి ఇలా అన్నాడు, అది ఆమోదయోగ్యమైన రెస్ట్రిక్షన్. ఆ వ్యక్తికి అలవాటేమో కొద్దిసేపు ఆ మూడు నుంచి మళ్ళీ ఈ మూడులోకి రావడం, ఇలాంటివన్నీ వర్కౌట్ కాదు. ఎందుకంటే అవరోధము అన్నప్పుడు సపోజ్ ఒక రోడ్డుకి, ఒక ఊరికి రోడ్డు వేయాల, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టన్ అమౌంట్ శాంక్షన్ చేసింది. రోడ్డు బాగా మంచి రోడ్డు, 2-వే రోడ్డు ఆ ఊరికి. జనాలంతా హ్యాపీగా ముందున్న గతుకుల రోడ్డు కాకుండా హ్యాపీగా రోడ్డు మీద వెళ్తాను. రోడ్డు గతుకులు ఉన్నాయి, అప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైతే నోటిఫై అవుతుందో ఆటోమేటిక్గా అక్కడ వర్క్స్ జరుగుతాయి. సపోజ్ ఇన్ని సంవత్సరాలకి ఇన్ని రోడ్లో హై వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, హై లోడ్ వెహికల్స్, ఆ రోడ్డు డ్యామేజ్ అవుతూ ఉంటుంది, అంత ఐడియా ఉంటుంది. అవన్నీ రెస్ట్రిక్షన్స్ కావు, అవరోధాలు అట్టు ఎట్లా కాదు. ఎప్పుడైతే నోట్ అవుతుందో ఖచ్చితంగా అవరోధం అక్కడ ఉంటుంది. దానికి ఏం చేయాలో ముందు నుంచే ప్రీప్లాన్గా ఉంటాం. ఆటోమేటిక్గా అవన్నీ క్లియర్ అయిపోతాయి. Once restriction on fellow certain restrictions గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే విధించింది.
ఇలాంటివి చేయకూడదు, తూచా తప్పకుండా పాటిస్తాం. ఫలాన్ని చేయాలి, కంపల్సరీ చేయాలి, అది కూడా రెస్ట్రిక్షన్. తూచా తప్పకుండా మళ్ళీ అవి చేయాలి. ఎప్పుడో ఒకసారి మనకి ఇలాంటివి కలుగుతాయి, ఒకేసారి కలవచ్చు, ఎప్పుడైనా కలవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటాము. ఇలాంటి విషయాలు మీడియా ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి, మనం అన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాం. అవి అన్నీ సివిలైజేషన్, నాగరిక ప్రపంచంలో ముఖ్యమైన భాగాలు, డూస్ అండ్ డోంట్స్. ఓకే, చేసుకుంటూ పోతున్నాం. సో అవరోధం అంటే ఇది చేయి, ఇది చేయకూడదు, అది కాదు. అది ఒక పద్ధతిలో విధి విధానము కిందికి వస్తుంది. ఇది చేయి, ఇది చేయకూడదు. సరే, చేస్తే ఏమవుతుంది? ఇంతకుముందు అయ్యేదే. అలాంటివి జరగకూడదని ఇది చేయి, ఇది చేయకూడదు అని అవి చేసుకుంటూ పోతాం. ఇంతకుముందు ఏం జరిగింది? అవన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ప్రకృతి వైపరీత్యాలు అంటే ప్రకృతికి ముప్పు తెప్పించే ఏ పని చేసినా కూడా అక్కడ వండించలేము. అలాంటి ఏదో జరుగుతుంది. అలాంటి కండిషన్స్. పారిశ్రామిక మురికి వాడలు, పారిశ్రామిక వాడలు, అది ఎప్పటి కళ, అదొక కళ, మన కళ. అక్కడంతా అవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అంతా లైన్ అంతా క్లియర్ అయిన తర్వాత, అక్కడ పొల్యూషన్ లేకుండా, అక్కడ వాతావరణం ముప్పు కాకుండా ఎంతో పకడ్బందీగా ఎప్పటి నుంచో ఉన్న విధి విధానాలు, మన ప్రణాళికలో ఒక భాగం, ఎంతో కష్టపడి అవన్నీ చేసిన తర్వాత మళ్ళా అన్టువర్డ్స్ యాక్షన్ కాకుండా అన్నీ అది తగు విధమైన రక్షణ వ్యవస్థని అక్కడ కల్పించబడి హ్యాపీగా జరుగుతాం. పారిశ్రామిక రంగం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత 6 సంవత్సరాలుగా పారిశ్రామిక రంగంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మనకి అవరోధం ఎక్కడ తట్టడం లేదు. అవరోధం అనేది బ్యాడ్ వర్డ్, రెస్ట్రిక్షన్ అనేది బ్యాడ్ వర్డ్. సో ఈ విధంగా మనం ఇట్లే చర్చించుకుంటా ఉంటే ముందు కేర్ తీసుకోవాలా, ఆ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలా, ఆ తర్వాత ఎట్లా కేర్ కన్వే చేయాలా, ఆ తర్వాత కంటిన్యూ అవ్వాలి. అది తప్పించి మనకేమి దక్కదు. సో విధంగా సపోజ్ ఒక ఏరియాకి వెళ్తే అక్కడ అన్నీ హండ్రెడ్స్ ఆఫ్ హట్స్ ఉన్నాయి. హట్స్ అంటే గుడిసెలు. ఏరియాని చూడగానే ఇదేదో వేరే వ్యవస్థ, వీళ్ళ సపరేటు, వీళ్ళకేం తెలియదు, వాళ్ళు నెక్స్ట్ ఆ పారిశ్రామిక రంగానికి దగ్గరలోనే ఉంటారు, వాళ్ళకి తెలియదు ఏముండదు. ఇది వేరే వ్యవస్థ. ఎందుకు అట్లా అవుతుంది అంటే అక్కడ
అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవుతుంది. అవన్నీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆడిండారు ఏదో ఆ ఆట ఆడి బాగా అక్కడ పాపులర్ అయ్యింది. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే సర్టెన్ ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్క రకమైన మార్పులు ఉంటాయి. అవన్నీ మనము ఎక్స్పోజ్ అవుతాం. అంటే దానికి ఎక్స్పోజ్ అవుతామంటే లర్నింగ్, ఒకసారి లర్నింగ్ పట్టినాం అనుకోండి, ఇలాంటివి ఆ ఏరియాలో ఇట్లా ఉంది. సపోజ్ అది అర్బన్ ఏరియా, పారిశ్రామిక రంగం, దాని చుట్టుపక్కల వ్యవస్థలు, ఇండ్లు అట్లా ఉన్నాయి. మెట్రోపాలిటన్ సిటీస్ పెట్టినారు, అక్కడ ఎట్లా ఉండొచ్చు. ఇదే విధంగా మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వెళ్ళచ్చు. అంటే ఏంటి, కాంపిటీషన్ అనేది, కాంపిటీషన్లో రెస్ట్రిక్షన్ కలిసిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టు పద్ధతుల్లో భాగమైపోయింది. మన ఆచార వ్యవహారాల్లో 1,00,000 రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే నేచర్ ఇమ్యూనిటీ అంటారు. నేచర్ ఇమ్యూనిటీ అంటే ఆ వ్యవస్థ మనకు ప్రసాదించిన వరం. అట్లే సర్టెన్ సొసైటీస్లో కానీ సర్టెన్ ఆర్గనైజేషన్స్లో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ వాళ్ళే నేర్పిస్తారు. పారిశ్రామిక రంగం వాళ్ళే నేర్పిస్తారు. వన్స్ గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందంటే ఇలాంటివి చాలా మటుకు జనాల్లో ఆమోదయోగ్యమై ఈ విధంగా మనం అవరోధం, రెస్ట్రిక్షన్స్ గురించి చెప్పుకుంటూ పోవచ్చు. సపోజ్ బ్యాడ్ వర్డ్ అవరోధం, రెస్ట్రిక్షన్స్. దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్స్ అన్న కూడా బ్యాడ్ వర్డ్ అవుతుంది వాడుక భాషలో. సో నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మనకి అవగాహన ఉంది. సిటీస్కి వెళ్ళినా కూడా, లేకపోతే ఏదైనా విలేజ్ సైడ్కి వెళ్ళినా కూడా, అక్కడ కల్చర్, అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి అవగాహన ఉన్నప్పుడే అలాంటి విషయాలన్నీ మనకి చెప్తాయి. రెస్ట్రిక్షన్ నీకు తెలుసు, నాకు తెలీదు. కేర్ తీసుకోవడం పద్ధతి అవన్నీ ప్రాపగేట్ అవుతున్నాయి, ఆగవు. ఎక్కడైనా డౌట్ వస్తే అడిగి తెలుసుకొని ముందుకెళ్ళడం తప్పించి వేరే వ్యవస్థ లేదు. అలాంటప్పుడు పారిశ్రామిక వాడల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. వాళ్ళే అన్నీ నేర్పిస్తారు. వాటి ఏ యూనిట్ ఏం చేస్తుంది, ఎక్కడ ఏం చేస్తాను, అక్కడ వెళ్తే కానీ మనకి అర్థం కాదు. సపోజ్ ఒక షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే అది చిన్నపిల్లలకి సబ్జెక్ట్ చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్పిస్తూ ఉంటారు. సో అట్లా ఒక వ్యక్తికి తెలియదు అని మాటికంటే, లేదు అవరోధం కల్పిస్తాడు ఆ వ్యక్తి అని మాట ఎట్లా చెప్పుకున్నా కూడా ఈ బ్యాడ్ వర్డ్ బైస్ బ్యాడ్ వర్డ్. సో వాడుకలో లేని పదం. ఇంతకుముందు నేను నా సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు వర్డ్ అబ్యూస్ చెప్పుకుంటా అది అట్లా గుర్తుంది. డ్రగ్ అబ్యూస్ గురించి మొత్తం చెప్పిన తర్వాత నాకు ఆ టాపిక్ ఎట్లా నచ్చదు, దానికి సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. ఈ టాపిక్లో అవరోధం, రెస్ట్రిక్షన్ అనే టాపిక్లో చర్చించుకుంటూ ఉంటే మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది. అది కాదు.
ఎందుకు పారిశ్రామిక మురికి వాడలు అంటారు? పారిశ్రామిక వాడలు, హరిజన వాడలు, వార్డ్స్, బ్లాక్స్. కొన్ని పదాలు సరిగ్గా ఉచ్చరించబోతే చాలా బ్యాడ్. ఏదో సినిమా చూసింటారు, సినిమాలో అట్లా చూపించుండొచ్చు. సో రెస్ట్రిక్షన్స్ అనేవి మనకి చాలా వరకు లేవు అని చెప్పారు. అకాడమిక్ సిస్టంలో కూడా, లేకపోతే ఏ సిస్టంలో, ఏ కళారంగంలో, ఏ సిస్టంలో తీసుకోవచ్చు, ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. హ్యాపీగా